అందరికీ జై భీమ్. నేను మాలబంటి వైఫ్ని. అసలు దేశానికి స్వతంత్రం వచ్చి మనకి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 77 సంవత్సరాలు అవుతున్నా కానీ మన దేశంలో ఎందుకు ఇంత కులపిచ్చి ఉన్నది? ప్రజలకైనా సరే, మన తల్లిదండ్రులకైనా సరే. ఈ కులపిచ్చి పోవడానికి ఇంకేం చేయాలి మనం? రేవంత్ రెడ్డి గారు ఎందుకు దీన్ని స్పందించడం లేదో నాకు అర్థం కావట్లేదు. రెడ్డి గారిని అనడం తప్పో లేదో నాకు తెలియదు, కానీ అదే వాళ్ళ ఫ్యామిలీలో జరిగితే ఇలానే ఉంటారా? నేను ఒక ఆడపిల్లనే కదా, ఇప్పుడు తన రేవంత్ రెడ్డి గారి కూతురు లెక్కనే కదా నేను కూడా ఇప్పుడు. అయినా కూడా ఎందుకు స్పందించడం లేదు? ఇంతటి ఘోరం జరిగినా ఒక్కసారి కూడా మాకు ఇట్లా కాల్ చేసి కానీ లేకుంటే నార్మల్గా ఎవరితోనే చెప్పడం కానీ ఎలాంటిది లేదు. ఇలానే సూర్యాపేటలో కూడా మాకు ఎన్ని పొలిటికల్ పార్టీలు ఉన్నా వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి ఇప్పటివరకు అసలు ఏమైంది, ఎలా ఉన్నారు, ఏం జరుగుతుంది అని కూడా ఇప్పటివరకు మమ్మల్ని అడిగింది లేదు. ఎవ్వరు కూడా ఏ పార్టీ నుంచి కానీ మాకు ఇప్పటివరకు అడిగింది లేదు. మా పక్కన కుల సంఘాలు, ప్రజా సంఘాలు వీళ్ళు మాత్రమే మాకు ఫస్ట్ నుంచి తోడుండి మాకు ధైర్యం ఇస్తున్నారు. అందుకే ఇప్పటివరకు రాగలిగి ఇంత మాట్లాడగలుగుతున్నాను. నేను కూడా వీళ్ళు ఇలానే తోడుంటే నేను ఎక్కడి వరకైనా దీన్ని తీసుకెళ్ళి మాట్లాడి ఎక్కడి వరకైనా ఏదైనా మాట్లాడగలుగుతా. ఇలానే అందరు నాకు తోడుండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా. నెక్స్ట్ ఏ అమ్మాయికి ఇలాంటిది జరగకూడదు. జరగకుండా ఉండాలి అంటే మనం అందరం ఇలానే ఉండాలి. ఏ అమ్మాయికి ఏది జరిగినా కూడా నేను దానికి ఖచ్చితంగా ఇలానే పోరాడుతాను. ఇంత చిన్న వయసులో ఉన్నా కూడా నేను ఇలా చెప్తున్నందుకు నా ధైర్యం ఎవరంటే నా పక్కన ఉన్న కుల సంఘాలే. వీళ్ళని చూసుకొని నేను అంత గౌరవంగాను అంత ధైర్యంగాను కూడా మాట్లాడగలుగుతున్నా. తర్వాత ఈ హత్య తర్వాత ఇంకో హత్య జరగకూడదు, నా కోరిక అదే. ఇక్కడితోనే ఈ హత్యలు పూర్తి కావాలి. కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళకి ఏదో ఒక చట్టం రావాలి అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఇలా కొంతమంది భయపడి కూడా పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. నేను విన్నా చూసినా కూడా, ఎందుకంటే ఇంత ఫ్రెండ్స్ సర్కిల్లో తిరిగా కాబట్టి. ఇట్లా ఎందుకు భయపడుతున్నారంటే ఇంట్లో పేరెంట్స్ అట్లా ఇసుకు పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు నా ఇంట్లో కూడా నన్ను ఎంత ఇసుకు పెట్టారో నాకు మాత్రమే తెలుసు. కొన్ని బంటికి చెప్పుకొని కూడా నాకు ఉన్నాయి. ఎందుకంటే బంటి బాధపడతాడేమో, మళ్ళీ ఎందుకు అట్లా చెప్పడం అని చెప్పి కూడా బంటికి చెప్పుకొని అయినా సరే నా మనసులో దాచిపెట్టుకొని ఉన్నా నేను ఇప్పటివరకైనా. అలా కూడా ఏ అమ్మాయి ఇలా బాధపడకూడదు, వాళ్ళు మంచిగా మాట్లాడి చెప్పాలి బయటికి అందరికీ. పోలీసు వాళ్ళు కూడా దీనికి సహకరించాలి అని చెప్పి నేను అనుకుంటున్నా. ఏ అమ్మాయినైనా ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది అన్నప్పుడు తల్లిదండ్రులు ఆలోచించాలి. ఇన్ని రోజులు సరే మేము చూసుకున్నాం కదా, సరే ఒక్కసారి అబ్బాయిని కావాలంటుంది, మరి ఆలోచిద్దాం అబ్బాయి ఏం చేస్తుండు, ఎలా ఉంటుండు, మరి మీరు ఉద్యోగం చేపిస్తారా, ఆయన ఉద్యోగం చేయమంటారా అని చెప్పి ఆలోచించి మాట్లాడి ఆ అబ్బాయితోనే పెళ్ళి చెయ్యాలా లేదా అని డిస్కస్ చేసుకోండి ఫస్ట్. ఏదో ఆడు కులం తక్కువ వాడు, మాలోడు, ఎస్సీ అని చెప్పి మాట్లాడొద్దు ఫస్టే. ఎందుకంటే ఇప్పుడు కులం అసలు ఎవరికి లేదు, కులం అనేది ఇప్పుడు అసలు లేదు ఎవరికి. అయినా కూడా అసలు ఎందుకు ఇట్లా జరుగుతుందో అర్థం కావట్లేదు నాకు. ఆ పేరెంట్స్ ఆలోచించి ఫస్ట్ అబ్బాయిని ఎట్లా ఏం చేయాలనుకుంటున్నాం ఏంటి అని చెప్పి అడిగిన తర్వాతనే పెళ్ళి చేయండి. ఒకవేళ మీకు నచ్చపోతే వదిలేయండి, వాళ్ళు పెళ్ళి చేసుకుంటే వదిలేయండి వాళ్ళని. ఎందుకంటే మిమ్మల్ని ఒక రూపాయి అడగట్లేరు, వాళ్ళంతట్లో వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు మేము కూడా అదే చేసినాం. మా పేరెంట్స్ నుంచి ఎలాంటిది మేము ఆశించలేదు ఇప్పటి వరకు. బంటి ఏమన్నాడంటే నీ నుంచి నాకు ఒక్క రూపాయి వద్దు భార్గవి, నేను చూసుకుంటా. ఎందుకంటే నాకు అంత తెలివి ఉంది, నేను సంపాదించుకున్నా, నాకు అంత ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది, నేను చూసుకోగలుగుతా అని చెప్పి నాకు నమ్మకం ఇచ్చిండు బంటి. అందుకే నేను బంటితోనే పెళ్ళి చేసుకోవాలని, జీవితకాలం నేను బంటితోనే ఉండాలని చెప్పి కోరుకొని నేను బంటి కోసం వచ్చిన. నాకు ఇంట్లో ఎంత రిస్క్ అయినా సరే, ఎంత ఇబ్బంది పెట్టినా సరే నాకు బంటే కావాలి అని చెప్పి నేను 3-4 సంవత్సరాల నుంచి నేను ఇంట్లో వాళ్ళు కొడుతున్నా తిడుతున్నా పడి కూడా నేను బంటినే కావాలని చెప్పి నేను ఇంట్లో చెప్పిన. అయినా కూడా వాళ్ళు ఒప్పుకోకపోవడంతో బంటి ఇంకా నా వల్ల కావట్లేదు, నేను ఉండలేకపోతున్నా, నన్ను కొడుతున్నారు బాగా, నేను వచ్చేస్తా అంటే ఇమ్మీడియట్ బంటి వచ్చి భార్గవి మనం పెళ్ళి చేసుకుందాము అని చెప్పి మేము పెళ్ళి చేసుకోవడం జరిగింది.
ఇలా మేము పెళ్లి చేసుకున్నాక కూడా మా పేరెంట్స్ నేను ఎమ్మటే కాల్ చేసి చెప్పిన, ఎందుకంటే మా వల్ల మీరు ఇబ్బంది పడొద్దు అమ్మ, మీ వల్ల మేము ఇబ్బంది పడొద్దు అని చెప్పి మమ్మీకి కాల్ చేసి నేను ఎమ్మటే చెప్పిన, మమ్మీ నేను పెళ్లి చేసుకున్నా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని చెప్పి నేను ఫోటో పంపించిన. అయినా కూడా వాళ్ళు మిస్సింగ్ కేసు పెట్టారు నా మీద. మిస్సింగ్ కేసు పెట్టిన తర్వాత కూడా మేము మా పేరెంట్స్ మీద ఇట్లా ఏమైంది, మాకు భయం ఉంది అని చెప్పి మేము కేసు పెట్టలే. ఎందుకు పెట్టలేదంటే బంటి ఒకటి ఆలోచించిండు, మీ ఫ్యామిలీ పొలిటికల్ దాంట్లో తిరుగుతుంది కదా, పరువు పోతుందేమో, ఎందుకులే మనం పెట్టడం అని చెప్పి ఆలోచించి మా పేరెంట్స్ మీద బంటి కేసు పెట్టలేదు. అట్లా పెట్టకపోయినా కూడా అసలు వాళ్ళు ఆలోచించాల్సింది, అయినా వాళ్ళు ఎందుకు మా మీద కేసు పెట్టలేరు అని చెప్పి వాళ్ళు ఆలోచించకుండా ఇట్లా తొందరపడి చేయడం తప్పు. ఏ తల్లిదండ్రులైనా ఒక కులపిచ్చి ఉంటే చిన్నప్పటి నుంచే మీ స్కూల్కి పంపే స్టేజ్ నుంచే వాళ్ళకి ఈ కులంతో స్నేహం చెయ్యకూడదు, ఆ కులంతో మాట్లాడకూడదు, వాళ్ళ కులం తక్కువ అని చెప్పి నేర్పించి పెంచండి. సగం దూరం వచ్చిన తర్వాత మధ్యలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కులం తక్కువ, నువ్వు ఎట్లా ప్రేమిస్తావు వారిని అని అంటే అప్పుడు ఏం చేయలేరు. అదే మీకు అంత కులం పిచ్చి ఉంటే ఫస్ట్ నుంచే చెప్పండి వాళ్ళకి, ఆ కులంతో మీరు ఉండకూడదు, మనం ఎక్కువ కులము, వాళ్ళు ఎస్సీ మాల అని చెప్పి చెప్పండి. ఇంత స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక అబ్బాయిని ప్రేమించిన తర్వాత వాళ్ళు కులం తక్కువ అని చెప్పి చెప్తే ఎలా ఉంటుంది? అట్లా ముందు నుంచే మీకు అట్లుంటే చెప్పేయండి. అయినా కూడా కొంతమంది ఎలా ఉంటున్నారంటే మనసులో ఒక మాట బయటకు ఒక మాట. ఎట్లా అంటే ఈ రోజులో కులం ఎక్కడిది అని అంటున్నారు, కానీ వాళ్ళింటికి వచ్చేసరికి ఆన్ని చేసుకుంటుందా, ఆ కులంని చేసుకుంటుందా అనేది వాళ్ళ మనసులో ఉంది. బయటికి మాత్రమే వాళ్ళు కులం లేదు అని మాట్లాడుతున్నారు. దీనిపైన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి తొందరగా ఆ నిందితులకు అని చెప్పి నేను కోరుకుంటున్నా. వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి లైఫ్ టైం వాళ్ళకి అందులోనే ఉంచాలి. ఎందుకంటే వాళ్ళు బయటికి వచ్చినా కూడా మాకు ప్రాణహాని ఉంది. నాకు మొన్న తెలిసిన విషయం ఏంటంటే, నేను నల్గొండకి వెళ్తున్నా, ఇట్లా బెయిల్కి అప్లై చేసిరు వాళ్ళు అని చెప్పి నల్గొండకి వెళ్తుంటే నాకు బస్సులో ఒక ఆమె కలిసి మా రిలేటివ్ నన్ను గుర్తుపట్టి నాతో మాట్లాడింది, అరే నెక్స్ట్ టార్గెట్ నువ్వే అంటారా, వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నా అని చెప్పి నాకు చెప్పింది. అయితే నేనేం మాట్లాడలే ఆమెతోని, మాట్లాడకుంటే సరే అని చెప్పి అనుకున్న తర్వాత ఆల్రెడీ అంత పెద్ద విషయం చేసిరు వాళ్ళు, చేసిన తర్వాత కూడా నన్ను టార్గెట్ చేస్తున్నారంట. అంటే ఇది బయట వాళ్ళకి ఎంత సపోర్టింగ్ ఉంది, పొలిటికల్ వాళ్ళ నుంచి అయినా సరే, ఇప్పుడు పోలీసుల వాళ్ళ నుంచి అయినా సరే వాళ్ళకి చాలా సపోర్టింగ్ ఉంది. అలా ఎందుకు చేస్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నారు కాబట్టే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారేమో అని నా అనుమానం. ఎందుకంటే ఇప్పటి వరకు మాకు ఎలాంటి అంటే పొలిటికల్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళైనా సరే, ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్సే కాబట్టి వాళ్ళు ఒక్కరు కూడా మా ఇంటికి వచ్చింది లేదు, మాతో మాట్లాడింది లేదు. ఇప్పుడు కాంగ్రెస్లో దామోదర్ రెడ్డి గారు ఉన్నారు, పటేల్ రమేష్ రెడ్డి గారు ఉన్నాడు, ఇట్లా వీళ్ళందరూ ఉన్నా కూడా అసలు మా దగ్గరికి వచ్చి అసలు ఏమైంది, ఎట్లా జరిగింది, ఇలా జరిగింది కదా మేమున్నాము అని చెప్పి ఎవరు మా దగ్గరికి రాలేదు. అంటే వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది ఇందులో, పోలీస్ వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఇమ్మీడియట్గా రాష్ట్రం ప్రభుత్వ ముఖ్యమంత్రి స్పందించి దీనిపైన తొందరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. 60 రోజుల్లోనే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి లైఫ్ టైం పడాలి. ఇదే నా కోరిక. థ్యాంక్ యూ.